మొన్నటికి మొన్న బెయిల్పై విడుదలైన రామకృష్ణారెడ్డి గారు పలుకుతూ మాకు టైం వస్తుంది, మేము ఏదైనా చేస్తాం అని చెప్పేసి ఆయన నియోజకవర్గ ప్రజలను భయపెడుతున్నాడా, లేకపోతే ఉన్న కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడో అర్థం కావడం లేదు. అయ్యా రామకృష్ణారెడ్డి గారు, మీరు 2009లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది కూడా కొత్తగా పెట్టిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ మరియు లోక్ సత్తా, ఈ రెండు పార్టీలు 25,000 ఓటింగ్ని తీసుకోవడం వల్ల 9,000తో బయటపడ్డారు. కానీ అప్పటి వరకు బాగానే ఉంది. 2012 మధ్యంతర ఎన్నికలు వైఎస్ గారి సానుభూతితో మీరు బయటపడటం జరిగింది. అప్పుడు కూడా మీ టైమే నడిచింది. అంతేకాకుండా 2014 సార్వత్రిక ఎన్నికల్లో మీరు బుటాబుటీన 3,500 మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పటికీ మీ టైమే నడిచింది, నేను కాదంటల్లా. అదేవిధంగా ప్రజలు నమ్మి ఇంతకుముందు మన ప్రభుత్వాలు లేవు, మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైనా అభివృద్ధి చేస్తాను అని మీరు మాటించుకుంటూ వచ్చారు. 2019 నాటికి ఆ మాటని తీసి గట్టు మీద పెట్టి గెలిచిన మరుక్షణం మీలో ఉన్న రెండో మనిషిని తీశారు. అప్పుడు మాచర్ల ప్రజలు ఆశ్చర్యపోవడం జరిగింది, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు. అది మాత్రం నేను ఎన్నటికీ మర్చిపోను. ఇంకో మాటలో చెప్పాలంటే 2019 మీ టైం నడవటం మొదలైనాక, మీలోంచి రెండో మనిషి బయట పడ్డాక ఏం జరిగిందో చెప్పనా మీ అభివృద్ధి గురించి. 2019 మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పి అమలు చేసిన గొప్ప పథకం మద్యం పాలసీ మిమ్మల్ని అభివృద్ధిలోకి ఎలా తీసుకెళ్ళిందో చెప్పమంటారా? నియోజకవర్గం మొత్తం కూడా బొట్టుకి మీ రూపాయి అందిందా లేదా? అప్పుడు మీ టైం నడిచిందా లేదా? ఎంతమంది కిడ్నీలు, లివర్లు, గుండెలు పోగొట్టుకున్న వ్యక్తులు ఇప్పటికీ వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు అర్థమవుతుందా? ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా చెప్పాల్సింది, ఆ మద్యం పాలసీ వల్ల రాష్ట్రంలో కూడా యాక్చువల్గా వృద్ధాప్య పింఛన్లు ఎక్కువ ఉండే. అంతకుముందు వితంతు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు మించిపోయినాయి. అది మీరు గమనించారా? మీ అభివృద్ధే ముఖ్యం కానీ, రాష్ట్ర సంక్షేమం కానీ, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కానీ మీకు ఏ విధంగా పట్టదు అనేది ఆ విషయంలో అర్థమవుతుంది. మద్యంలో మీ అభివృద్ధి చాలా, ఏ ఆటంకం అనేది లేదు. మీ అభివృద్ధి అయితే 100% జరిగింది మద్యం విషయంలో. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలని చెప్పేసి ఒక పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అది మీకోసమా రైతుల కోసం అనేది నేను ప్రత్యక్షంగా 5 ఏళ్ల పాటు చూశాను. ఎక్కడా కూడా ఏ మందు కట్టా కూడా ఆర్బీకేలకు చేరకుండా డైరెక్ట్గా డీలర్ల గోడౌన్స్కే చేరే విధంగా ఏర్పాట్లు జరిగిపోయాయి. అక్కడ కట్ట వాల్యూకి ప్లస్ 40 or 50 మీరు పెట్టుకొని, వాళ్ళు ఒక 50 పెట్టుకొని, మీ వైసీపీ రైతులైనా టీడీపీ రైతులైనా ఇక్కడ మాచర్ల నియోజకవర్గ రైతుల దగ్గర కొట్టేసిన 100 కోట్ల రూపాయల అప్పుడు కూడా మీ టైమే జరిగింది. ప్రతిసారి మాటకొస్తే కరోనా 2 సంవత్సరాలు తిన్నది, మా మంచి ప్రభుత్వాన్ని నాశనం చేసింది అని ప్రగల్భాలు పలుకుతుంటారు. ఆ కరోనా టయాన్ని కూడా పేద ప్రజలు రక్తం పీల్చారు కదా. వార్డులకి, గ్రామాలకి కంచెలేయించి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తే ఆ నిధుల్ని కనీసం పాల ప్యాకెట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఏ రోజైనా? ఆ 100 కోట్ల నిధులు ఎటుపోయినాయి మీరే చెప్పాలా. అప్పుడు మీ టైమే నడిచింది. రాష్ట్ర ఖజానానికి కూడా గండి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు కదా. గ్రానైట్ లారీలు రాయవరం జంక్షన్లో 100 నుంచి 200, వారానికి వచ్చేసరికి మినిమంగా వచ్చేసరికి ఎంత చీపులో చీపు 400 లారీలు. 400 ఇంటూ మీ ఊహకే వదిలేస్తున్నా, నియోజకవర్గ ప్రజల ఊహకే వదిలేస్తున్నా. కనీసం బ్రహ్మారెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్పే మాట అదే. గ్రానైట్ లారీలు రాష్ట్ర ప్రభుత్వ పన్నుని ఎగవేత చేసుకుంటూ మీ స్వలాభం కోసం మీరే సరిహద్దు ప్రాంతాన్ని దాటించుకుంటూ సొమ్ము చేసుకున్నారా లేదా? అప్పుడు మీ టైం నడిచిందా లేదా? మాది రైతు ప్రభుత్వం, మేము రైతులకు అంత చేశాం ఇంత చేశాం అని చెప్పుకోవడం కాదు. రైతుల దగ్గర ఎంత తిన్నారో తెలుసా మీరు?
ట్రాన్స్ఫారమ్స్ అర్థమవుతుందా? ట్రాన్స్ఫారంకి వచ్చేసరికి 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేశారా లేదా? అప్పుడు మీ టైమే నడిచింది కదా. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి దానికి ఒక బినామీ, ఒక ముద్ర, ఎవడో ఒకడు ఒక ఫోటో వేసుకొని నేను దీనికి అని చెప్పేసి అడ్డం ఉంటాడు. కానీ సొమ్ము చేరేది ఎక్కడికి అంటే కోల్డ్ స్టోరేజ్కి. మిరపకాయల బస్తాల కంటే అవినీతి సొమ్ము పెరిగిందని చెప్పేసి మీ వైసీపీ కార్యకర్తలే నవ్వుకోవటం ఎన్నోసార్లు చూసా. ఈ ఒక్క వ్యవస్థలో ఒక్కొక్క బినామీని పెట్టుకొని నీ టైంలో ఎంత చేసావనేది ఇది చాలా చిన్నది, ఇంకా చాంతాడంతుంది. ఆ విషయాన్ని మీరు మరవకూడదు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికైనా ఇలాంటివి చేయకుండా ఏదైనా మంచి చేస్తా అని చెప్పండి ప్రజలకి, అది బాగుంటుంది. కానీ మీరు చెప్పే విషయాలను చూస్తే మీరు అంతకు మించి చేసే విధంగా ఉన్నారు. పోయినసారి ఏం లేదు, ఈ యాక్చువల్గా ఎవరికాడికైనా పోయి లేదా వాడినైనా పిలిచి వాడి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు మీకు నచ్చినంత ఇచ్చి, కానీ ఈసారి చేతులు నరుక్కొని ఏలు ముద్రలు పెట్టించుకుంటారా ఏంటి? అది చెప్పండి ముందు జనాలు.